జై శ్రీరామ్. వాస్తు అనేది మూఢనమ్మకమా లేక శాస్త్రమా? ఇది చాలామంది చదువుకున్న వాళ్ళు వాస్తు అనేది మూఢనమ్మకం అనే అభిప్రాయంలో ఉంటారు. కానీ వాస్తు అనేది సంపూర్ణంగా శాస్త్రమే. సైన్స్కు ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ వాస్తుకు ఉన్నాయి. అంటే ఆ లక్షణాల జోలికి వెళ్లకుండా మనం కొంత ఎక్స్పెరిమెంటేషన్ మీద దృష్టి పెడితే ఈ వాస్తు కూడా శాస్త్రమైన మనకు తేలిగ్గా అర్థమవుతుంది. అంటే మనకు ఎందుకు అలా అర్థం అవడం లేదు అంటే, ఆగ్నేయంలో లోపం ఉందనుకోండి, అక్కడ ఆడవాళ్ళకి ఏదో ఆరోగ్య సమస్యలు ఉంటాయని చెప్తాం. లేకపోతే ఇంకో చోట ఏదో లోపం ఉందనుకోండి, ఉత్తరంలో అక్కడ అధికంగా ఖర్చులు ఉంటాయని చెప్తాం, డబ్బు నిలబడదని చెప్తాం. కానీ ఈ డబ్బు నిలబడకపోవడానికి, ఈ ఆరోగ్య సమస్యలకి వాళ్ళకు ఇంకొక కారణం ఏదో ఉంటుంది. ఆ కారణం వల్ల ఈ కారణం వరకు రారు. అంటే మనకి ఇమ్మీడియట్గా దీనికంటే ముందు ఇది రావడానికి కారణం ఏంటండి అని ఒక రీజన్ ఒకటి దొరికిందనుకోండి, మనం అక్కడ ఆగిపోతాం. అవును, ఆరోగ్య సమస్యలు వచ్చినాయి కాబట్టి ఆసుపత్రి తిరిగారు కాబట్టి డబ్బులు ఖర్చు అయినాయి అంటారు తప్పిస్తే, మరి ఆరోగ్య సమస్య ఎందుకు రావాలి అని మనం ఇంకొక అడుగు ముందుకేస్తే అప్పుడు మనకు కొంత అర్థమవుతుంది. ఇక్కడ నేను చాలా స్టడీస్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేసే చెప్తున్నాను. అందులో ఒక్క ఎక్స్పెరిమెంటు మీకు చెప్తే చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఏమిటంటే, ఇందాక చెప్పినట్టు మనం ఎక్కడైతే ఒక కారణం కనబడుతుందో అక్కడ ఆగిపోతాం. అక్కడ మనకు ఎక్కడ కారణం కనపడకుండా ఉంటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఇక్కడ ఏదో పాయింట్ ఉందని. అటువంటిది ఏమిటంటే కెరీర్ ప్రాబ్లం. కొంతమందికి కెరీర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది నైరుతిలో టాయిలెట్స్ ఉన్నప్పుడు, రెండు నార్త్ పాడైనప్పుడు ఒక వ్యక్తికి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ ఒక వ్యక్తి సరిగ్గా పని చేయట్లేదు అనుకోండి, వాడి పర్ఫార్మెన్స్ బాగా తక్కువ ఉంది, ఇప్పుడు ఇతనికి ప్రమోషన్ రాదు, అది సహజమే, అందులో పెద్ద ఆశ్చర్యపోనవసరం లేదు. అలా కాకుండా ఒక వ్యక్తి ఎంత కష్టపడి పని చేస్తున్నప్పటికీ అతనికి గుర్తింపు రాదు, ఒక ప్రమోషన్ ఉండదు, ఒక ఎదుగు బొదుగు ఉండదు. ఇప్పుడు దీనికి కారణం ఏం చెప్తాను చెప్పండి? కానీ అతను ఆశిస్తాడు కదా, నేను ఇంత కష్టపడుతున్నా, నాకు గుర్తింపు లేదే, నాకు ఒక ప్రమోషన్ లేదే అనే ఆలోచన అయితే ఉంటుంది. అది చేయని వాడికి ఎలాగో ఉండదు. నేను కష్టపడట్లేదు, నా పర్ఫార్మెన్స్ పూరే కాబట్టి నాకైతే చాలనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఈ విధంగా ఉన్నటువంటి ఇంట్లో ఉంటూ, అంటే నైరుతిలో టాయిలెట్స్ ఉండి, రెండవది ఈ రెండు కాంబినేషన్లు ఉంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. నార్త్ పాయింట్ పూర్తిగా పాడై ఉంటే, బ్లాక్ అయిపోయి ఉంటే, వాళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళకి ఎటువంటి గుర్తింపు ఉండదు, ప్రమోషన్ ఉండదు, ఉద్యోగంలో రాణింపు ఉండదు. మరి ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తారు? అతను కష్టపడుతున్నాడుగా, కానీ ఫలితం రావట్లేదు. ఎందుకు రావట్లేదు? కష్టపడితే ఫలితం రావాలి కదా, అది ఎందుకు ఆగుతుంది? కాబట్టి ఎవరైతే ఇటువంటి ఇంట్లో ఉంటారో ఉద్యోగపరంగా వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి మీరే గమనించుకోండి, కష్టపడినా ఫలితం రాదు. సరే, రెండవ ఎక్స్పెరిమెంట్ ఏమిటంటే, ఒక పశ్చిమ దిక్కు నుంచి నైరుతి మధ్య భాగంలో మన ఇంట్లో ఒక స్టడీ పాయింట్ ఒకటి ఉంటుంది. నేను ఈ చిన్నపిల్లల చేత ఈ స్టడీ ఎక్స్పెరిమెంట్ చేయించాను. అంటే వాళ్ళకేమీ తెలియదు కాబట్టి ఫెయిర్గా వాళ్ళు చెప్పే సమాధానం మనం నమ్మొచ్చు. వాళ్ళ చేత ఏం చేయించానంటే, నేను మా ఇంట్లో చేశాను, తర్వాత మా బంధువులకి, మా ఫ్రెండ్స్కి, వేరే క్లయింట్స్కి కూడా చెప్పి చేయించాను. ప్రతి చోట ఇదే రిజల్ట్స్ వచ్చాయి. ఏం చెప్తామంటే, నైరుతికి పశ్చిమానికి మధ్యలో భాగంలో ఒక కుర్చీ వేసి అక్కడ చదువుకోమని చెప్పడం పిల్లల్ని. అక్కడ సుగ్రీవ అనే వాస్తుదేవత ఉంటాడు. ఈ సుగ్రీవ అనే వాస్తుదేవత ఇచ్చేటటువంటి ఫలితాలు ఏమిటంటే మెమొరీ, కాన్సన్ట్రేషను, గ్రాస్పింగు, ఇవన్నీ మనకు ఆ యొక్క దేవత ఇచ్చే ఫలితాలు. ఒక 2 రోజులు అక్కడ చదివించండి. ఆ తర్వాత మళ్ళీ రోజు వాడు ఎక్కడ చదువుతాడో అక్కడ చదివించండి. ఇప్పుడు ఆ డిఫరెన్స్ వాళ్ళని అడగండి. అక్కడ చదువుకున్నప్పుడు నీకు బాగుందా, కాన్సన్ట్రేషన్, ఫోకస్సు, ఇక్కడ చదివితే ఎలా ఉంది అని అడగండి. మళ్ళీ ప్లేస్ మార్చండి. 2-3 సార్లు ఇలా ప్లేస్ మార్చి వాళ్ళ దగ్గర మీరు ఒపీనియన్ తీసుకోండి. ఖచ్చితంగా ఆ నైరుతికి పశ్చిమానికి మధ్య ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే వస్తుందో, మీ ఇంట్లో ఎక్కడ వస్తుందో చూసుకోవాలి, ఎక్కడ వస్తుందో కరెక్ట్గా. ఆ ప్రదేశంలో చదివినప్పుడు వాడికి ఆ కాన్సన్ట్రేషన్, మెమొరీ, గ్రాస్పింగ్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇప్పుడు చేసినా మీకు చాలా తేలిగ్గా ఈ రిజల్ట్ ఇలాగే వస్తుంది.
కాబట్టి అక్కడ వాస్తుదేవత ఉన్నారు, ఆ యొక్క ఫలితాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా వాస్తు అనేది శాస్త్రమే, కాబట్టి మూఢనమ్మకం కాదు. పైగా రకరకాల రీజనల్ కూడా మనం చెప్పగలం. ఎందుకండి ప్యూర్ సైన్స్ అంటే మనకు చెప్తారు, తూర్పుకి ఉత్తరానికి ఎక్కువ స్థలం వదిలిపెట్టాలి ఇల్లు కట్టేటప్పుడు అని మనకు చెప్తారు. ఇందులో కూడా సైన్సే ఉంది తప్పిస్తే ఇందులో మూఢనమ్మకం ఏమీ లేదు. మన ఇష్టం వచ్చినట్లు కట్టుకోవచ్చు, ఎందుకంటే వదిలిపెట్టాలి ఇంకోలా కూడా కట్టుకోవచ్చు కదా అంటే బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ అందులో ఉన్నటువంటి సైన్స్ ఏమిటి, సరే ఉత్తరానికి ఎందుకు ఖాళీ వదిలిపెట్టాలి, దక్షిణానికి వదిలిపెడితే ఏమవుతుంది, అది యమస్థానం అనేదో చెప్తారు. సరే ఆ తర్వాత చూద్దాం. ముందు మనం భౌతికంగా మన సూర్య గమనం ఎలా ఉంటుందో మనం ఆలోచించినట్టయితే ఆ ఉత్తరం వైపు వదిలిపెట్టడం స్థలం అనేది ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సూర్యుడికి మనం చూస్తూ ఉంటాం, ఉత్తరాయణము దక్షిణాయనము రెండు ఉంటాయి. అంటే ఉత్తరాయణం ప్రారంభమైందనుకోండి ఉత్తరం వైపు వచ్చేస్తూ ఉంటాడు సూర్యుడు, దక్షిణాయనం ప్రారంభం అనుకోండి దక్షిణం వైపు వచ్చేస్తూ ఉంటాడు సూర్యుడు. ఈ విధంగా వస్తున్నప్పుడు మనకు దక్షిణాయనంలో సూర్యశక్తి బాగా తక్కువ ఉంటుంది. సూర్యుడి వల్ల మనకు ఎక్కువ రోగ నిరోధక శక్తి వస్తుంది, జీవశక్తి ఉంది అందులో. కేవలం వేడి వెలుతురు కాదు, అందులో జీవం కూడా ఉంది. ఆ జీవశక్తిని మన డాక్టర్లు చెప్తున్నారు కదా, విటమిన్ డి విటమిన్ అక్కడ ఉంటుంది. అంతేకాకుండా చాలా రోగాలకు మందు సూర్యుడు యొక్క కాంతి అని మనకు చెప్తారు. ఆ సూర్యకాంతిలో జీవం ఉంది. ఆ జీవము దక్షిణాయనంలో మనకు చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఉత్తరాన్ని ఎక్కువ ఖాళీ వదిలిపెట్టి మనం ఇంటిని దక్షిణ వైపు కట్టుకుంటామో ఆ సమయంలో మనకు సూర్యకాంతి, ఆ ఉన్నటువంటి సూర్యకాంతి పుష్కలంగా మన మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సాంకేతికతతోనే పెద్దలు మనకు ఉత్తరముకు ఖాళీ స్థలం ఇవ్వండి అని చెప్పారు. తూర్పున ఉత్తరానికి ఈశాన్యంలో చెట్లు నాటకూడదు, ఎత్తైన నిర్మాణాలు ఉండకూడదు అని చెప్పారు. మళ్ళీ ఇదే కారణం, సూర్యుడు మన ఇంటికి ఆ కిరణాలని ఆ కాంతిని అందించాలి. అది అందించకుండా మన చెట్లో ఇంకోటో గోడ అడ్డుకున్నది అనుకోండి మనం అనారోగ్య పాలవుతాం. కాబట్టి ఆ రకంగా కూడా శాస్త్రీయంగానే చెప్పడం జరిగింది. కాబట్టి తూర్పులో ఉత్తరంలో ఎక్కువ స్థలం వదిలిపెట్టడం అనేది కూడా శాస్త్రీయమే. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా వాస్తు అనేది సంపూర్ణమైనటువంటి శాస్త్రమే కానీ మూఢనమ్మకం కాదు. స్వస్తి.